హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇది వచ్చేసి షేప్స్ గురించి అనమాట. మ్యాథమెటిక్స్ షేప్స్ ఉంటాయి కదా, దాని గురించి. ఇది స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం అయితే నేను చేస్తాను. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడు వచ్చి పెట్టాల్సింది, కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం సైన్స్ ఎగ్జిబిషన్ అట్లా జరుగుతూ ఉంటాయి కదా, సైన్స్ ఎక్స్పో అట్లాగా, అలాంటప్పుడు కూడా అయినా చేసి పెట్టవచ్చు. మ్యాథమెటిక్స్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇట్లాగా తయారు చేసి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పొచ్చు అనమాట. స్కూల్స్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా సైన్స్ ఎక్స్పో, ఇట్లాగా మ్యాథమెటికల్గా ఏమన్నా ఈక్వేషన్స్ చెప్పటం కానీ, ఎడిషన్స్, ఇట్లాగా షేప్స్ గురించి అట్లాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇది తయారు చేయడానికి నేను ఏమేమి తెచ్చుకున్నాను అంటే కార్డ్బోర్డు, అలాగే కలర్ పేపర్స్ తీసుకున్నాను. వీటితోటి దీన్ని ఎలా తయారు చేస్తాను ఏంటనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక్కొక్కటిగా ఈ కార్డ్బోర్డు షేప్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ షీట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. పిల్లలకైతే మనం ఇట్లా ఓన్గా చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది కదా, మన పిల్లలకి మనమే చేసుకున్నామని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను ఇట్లా చేద్దాంలే అని చెప్పేసి, ఇంకా మామూలుగా అన్ని గెటప్స్ అంటే బయట వేపిస్తాము కదా, అట్లా కాకుండా మనం కూడా ఓన్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అయితే ఇట్లా ట్రై చేశాను అనమాట. అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. ఎలా ఉంది ఏంటనేది మాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా ఎవరికైనా యూజ్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే పిల్లలు స్కూల్స్లో జరుగుతూ ఉంటే కాంపిటీషన్స్ అట్లాగా ఏమన్నా ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి ఒక్కొక్కటి చేయమంటూ ఉంటారు కదా, మ్యాథమెటికల్కి ఏమన్నా చేయమన్నారనుకోండి, ఇలాగా చేయొచ్చు అనమాట. బాగా యూస్ఫుల్ అవుతుంది పిల్లలకి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎట్లా చేశాను ఏంటనేది అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే ఆ ప్రాసెస్ అనేది మిస్ అవుతుంది కదా, అర్థం కాదనమాట.
బాయ్.